హాయ్ అండి, వెల్కమ్ టు ఆశా 0412 యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా చల్లగుత్తులు అయితే వేసుకున్నామండి. ఆ రెసిపీని మా స్టైల్లో ఎలా చేసుకుంటామో చూపిస్తాను. మేమైతే 2 కేజీల పిండికి వేసుకుంటున్నాం. 2 కేజీల మైదా పిండికి అర కేజీ కరచినొక వేసుకోవాలండి. చిన్న టీ గ్లాస్తో బియ్యం పిండి అనేది వేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. తర్వాత అర కేజీ షుగర్ అనేది వేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న సాల్ట్ అనేది యాడ్ చేయాలండి. ఇలా సాల్ట్ ఏ స్వీట్ ఐటెంలో మనం యాడ్ చేసుకున్నా దాని టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. మనం ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలండి. మరీ పలచగా అయితే కలుపుకోకూడదు. ఎక్కడా గడ్డలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ మనకి ఎంత అయితే కావాలో అంతగా యాడ్ చేసుకుంటూ చేసుకోవాలండి. స్మూత్ బ్యాటర్లా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల షుగర్ వేసాం కదండి, అది కరుగుతుంది. ఆ తర్వాత చిన్న బౌల్లో కలాస్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. మనం వేసుకున్న ప్రతిసారి ఆ గుత్తిని అనేది మనం ఆయిల్లో హీట్ ఎక్కనివ్వాలి. అలా హీట్ ఎక్కకపోతే దానికి అంటుకుపోయి పిండి అనేది మనకి రావండి సరిగ్గా. అది బాగా వేడెక్కిన తర్వాత దానికి అవే ఊడొచ్చేస్తాయండి, లేదంటే దానికి అంటుకుపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చల్లగుత్తులు వేస్తుంది మా పిన్న ఒకతే వేస్తుంది. అప్పుడు నేను వంట చేస్తున్నానండి, దానివల్ల మా పిన్ని వేస్తుంది. నేను మధ్యలో జాయిన్ అయ్యానండి. మేమిద్దరం వేస్తున్నాం. సైడ్కి పేపర్ పెట్టుకొని పేపర్ మీద వేసుకోవాలండి. దానివల్ల ఎక్సర్సైజ్ ఏమన్నా ఉన్నా పేపర్ అబ్జర్వ్ చేసేస్తుంది. ఫ్యాన్ తగలకుండా దానికి అవే నార్మల్గా చల్లగా అవ్వాలండి. చూడండి ఎంత గొల్లగా వచ్చాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.